చరణ రాజీవరజము మన్మనోదర్పణము నిర్మలమునర్ప సకల పురుషార్థయుక్తి సార్థకత కూర్చు శ్రీ రఘుస్వామి యశము కీర్తింతు సతము దేహమజ్ఞానజమ్మను తెలివిగలిగి గురుడుగా ఆంజనేయుని స్మరణ చేతు బలము విద్యయు సద్బుద్ధి వెలయజేసి కలివికారము హరించి కాచుగాత జ్ఞానగుణవార్థి హనుమంత జయము 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 కపిలోకనాయక జయము జయము ముజ్జగమ్ముల వెలుగుల ముద్దయేయు సర్వలోక గురు ప్రభు జయము జయము శ్రీ రఘూత్తము దూతవై చలగినావు సాటిలేని మహాసత్వశాలివేవో అంజనానందనందన అఘవితాన భంజన రంజన జగత్ప్రాణపుత్ర వీరరసమూర్తి విక్రమ విమల కీర్తి వజ్రనిభదేహ ఇంద్రియభానిరీహ దుష్ట సంస్కార జలద వాతూలశీల శిష్టజన నిత్యఖేల సంశిష్టలీల మేల్మి బంగరు తీరు క్రొమ్మించు సౌరు దివ్యమాల్యాంబరోజ్వల భవ్య దీప్తి కలిత మాణిక్య మకర కుండల విభూతి కురుల సిరి దేవా అందాల కుప్పవీవు కరకమల కర్ణికాయిత కాంతి వజ్ర భక్త రక్షాధ్వజాంచిత వామహస్త కమ్రమౌంజీ విభాసిత స్కంధకక్ష దివ్యయజ్ఞోపవీత సందీప్త వక్ష రుద్రవీర్య సముద్భవ భద్రమూర్తి కేసరితనోజ సురభూజ కీసరాజ చండమార్తాండ తులిత తేజ ప్రతాప సకలలోక నమస్కృత శరణు తండ్రి వేద విద్యానిధి నిర్వివాద బోధి సకల కళ్యాణ గుణమూర్తి చతుర కీర్తి రామకార్య దురంధర హేమకుధర మారుతి భారతీ నమస్కారమయ్యా సర్వకాలము శ్రీ రఘుస్వామి కథల మునిగితేలెడు పావని ముద్గుడవచ్చు సీతతో తమ్ము కుర్రతో శ్రీ ప్రభుండు కొలువు తీరగదా నీదు గుండెలోనా భక్తి వినమిత సూక్ష్మ రూపము మెరయ జానకీదేవి ముందల సాగిలబడి శక్తి జుంభిత భయద విశ్వస్వరూపధారివై లంకగాల్చితి ధీరమూర్తి భయపర భయంకర భీమ రూపము దాల్చి రక్కసుల నేలనిడి కాలరాచినావు దూతవై త్రాతవై రమ్యనీతి మెరయ రామకార్యము నిరపిన స్వామివీవు చేర్చి వేళకు దివ్య సంజీవకరణి లక్ష్మణుని తీర్చితటవే శ్రీరామమూర్తి పొంగి పొరలు ఆనంద తరంగమట్లు కౌగిట గదించి మన్నించెగది కపీశ పరవశించిన శ్రీ రఘుప్రభుడు నిన్ను అంతగా వింతగా కొనియాడె తండ్రి నీవు తన సోదరుడవట నిశ్చయముగా భరతునకు నీకును అభేద భావమంట చతురమిత భాషి శ్రీ పదాశ్రిత హితైషి శ్రీ రఘుస్వామి దివ్యదుదారమూర్తి ఒకట కాదు వేణోళ్ళ వడలు మరచి పొగడి నిను మాటికెడదతా పొదువుగొనియే సనకులు సనందనాదులు సర్వర్షులు సారమహతి శృతి స్ఫారనారదులను నలువ చదువుల తల్లి వేతలల చిలువ అందరును చేరి నిన్ను వర్ణింపలేరు మర్మవిదుడింద్రుడును యమధర్మరాజు వరుణ ధనదాదులైన దిక్పతులు కృతులు నిన్ను తీంపగా చాలరన్నా ఇంకా తక్కు కవి పండితులు లెక్కకెక్కగలరే నిన్ను నమ్మిన సుగ్రీవు వెన్ను దట్టి శ్రీ రఘుస్వామి సన్నిధి చేర్చి మైత్రికగ్ని సాక్షిగా నిల్పి
రాజ్యాధికారమప్పనము చేసితయ్య వీరాంజనేయ. నీ ప్రబోధము విని పావని అహంత చంపికొని రామచంద్రుల చరణమంటి అల విభీషణుడయ్య లంకాధినేత. చేతులు ముగిడ్చి జగము జేజేలు పలుక. అవని ఎచ్చట రవిబింబమనగనెచ్చట ఎంతకెంతటి దవ్వు అదే మెరువు. తల్లి బడి నుండి ఎగసి చైతన్యమూర్తి అల్ల నేరేడుగా గొంటి వల్ల రవిని. ఒక్కటా రెండా అది 100 యోజనములు గర్జదుత్తుంగ వీచి కాగాధ జలది. అయిననేమాయే రామనామాంకితము ముద్ర నీ నోట జలధిని పూలబాట. స్వామి లోకములో ఎంతవానికేమి సాధ్యములు కొన్ని కొన్ని అసాధ్యములగు. పావని నీ అనుగ్రహ పాత్రుడైన ధన్యునకు విశ్వమున అసాధ్యము లేదు. జానకి రామచంద్ర దర్శనము కోరు అతడవడు గాని ముందు నిన్నడుగవలయు. నీ కృపవ దృష్టి లేక పినాకియేని అడుగిడడులోన ద్వారమునందు నీవు. భయమునకు తావులేదు కృపాపయోధి సకల భాగవతాళి రక్షకుడవీవు. సర్వశుభములు నెనయు సంశయము లేదు నమ్ము భక్తుల కల్ప వృక్షము నీవు. హనుమ తేజో విజృంభణ ఆగజాలనెవడు తన ఎంత ఉపసంహరింపవలయు. ఒక్క గర్జన బొమ్మడి వరము పొంగు 3 లోకాలు గడగడలాడిపోవు. ప్రేత భూత పిశాచ సంఘాతములను యక్ష రాక్షస గణములు ఆవటిల్లి చెదరిపోవును నీ పేరు చెవులబడిన శౌర్య గంభీర వీర రసావతార. ఆధులును వ్యాధులను సర్వబాధలడగు పీడలును చీడలును ఎల్లజాడలుడుగు. హనుమ నీ నామ మంత్రపరాయణుండు అద్భుతానంద జలధి నోలాడుతుండు. అంకిళ్ళు శంకలును ఘోర సంకటములు ఉఫ్ఫను చూదివేయు గురుత్తముండు. త్రికరణముల మారుతి దివ్యనామ కీర్తనము సేయు ప్రోడక ఇంక ఆర్తియేడా. దేవ దిక్పాలమకుట సందీప్త చరణ విభవుడటి రాఘవుడు నరప్రభుల మాట చెప్పనేటికి. అట్టి రామప్ప తలపు మెలపుగా సర్వకర్తవై చెలగెదీవు. పావనివి కావు త్రిజగతీ పావనుడవు. అడిగినది 1000 మడుగులై కడలు ముట్టు. అడుగకయ భవ్య సంస్కృతి గడలు గొనగా జీవన ఫలంబు నిత్తు సంజీవరాయ. కాల పరిధులకు అవ్వలీలనేది స్వత్ప్రతాప్తి ద్వీప సంతతులు కావే. యుగములు మహాయుగములు జగములెల్ల వెలుగు నేవేళ నీహేల ప్రేమమూర్తి. సత్వమూర్తుల సాధు సజ్జనుల నరసి కంటి రెప్పవై కాచదు కపికులేశ. హింస్రమూర్తుల అసురుల ఎంచి ఎంచి హతుల చేసెదు శ్రీరామునాత్మవీవు. అష్టసిద్ధులు నవనిధులు అరటి పండు తీసి ఇచ్చిన గతి ప్రసాదింపగలవు. అట్టి వరమిచ్చే హనుమా హనుమా నీయందు తల్లి జానకీ దేవికంత వాత్సల్య గరిమా. రామనామామృత రసమ్ము త్రావి భక్తవరుల త్రావింతు కుత్తుక బంటి కాగా. తగిన బిరుదమ్ము నిను రామదాసుడన్న కనగ బ్రహ్మాధిపత్యము కన్నమిన్న. పావని నిన్ను నెరనమ్మి సేవజేయ శ్రీ రఘూత్తము మనసి రంజిల్లు తండ్రి. జన్మ జన్మల దుఃఖము సమసిపోవు స్వామి ధర పెదవుల దరహాస వైభవమునా. సదనమిదిగాని జన్మమెట్టిదియగాని భక్త జనులందు భేద భావము లేదు. బ్రతికి నన్నాళ్ళు సత్సంగ భాగ్యమిచట తనువు విడియేగ సాకేత ధామమచట.
తనువు విడిలాగా సాకేత ధామమిచట ఒక్కడే దైవమతడు రఘూత్తముండు అవని గురుడొక్కడే కపి ప్రవరుడతడు ఇతర చింతలు లేక సేవించునెవడు ఇహ పరమ్ముల సుఖము భజించునతడు సంకటములను శంకల జంకనేల అడలి బలు పీడలని గోడు గుడువనేల హనుమలోకైక వీరుడు అభయదాత సర్వమును ఏలు ఆ ప్రభు స్మరణ చాలు జయము హనుమత్ ప్రభు తండ్రి జయము 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 మా స్వామి గోస్వామి జయము జయము జయ జగద్గురు పరమ వాత్సల్యమూర్తి శరణు కృపజూడు కపిలోక చక్రవర్తి శరణు కృపజూడు కపిలోక చక్రవర్తి ఇద్ది హనుమద్విభూతి తానెవ్వడేని శతము పారాయణము శ్రద్ధ సలుపునేని తాప సర్వస్వమెడలి బంధములు సడలి కామితార్థ సుఖముల కడలి తేలు దాన జప హోమ తర్పణ తత్పరుడై పొందదగు సిద్ధి సాధకుడందగలడు దివ్యనుతి హనుమద్విభూతిని పఠించి ఇది నిజము రజబాట గౌరీ సుపూట ఈ కృతికి కర్త తులసి తానెప్పుడు హరికి దాసుడే ఆ మహితు దాసదాసుడేను ఈ ఎడద స్వామి గుడిగా మన్నించుగాత శృతికి లయగూర్చునట్టి భారతికి జోత. అది ఇది హనుమద్ విభూతి హనుమాన్ చాలీసాని గండి క్షేత్రంలో లక్ష్మణ వ్యక్తేంద్రుల వారు ఎక్కిరాల భరద్వాజ గారికి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి బాగా గౌరవనీయులైనటువంటి లక్ష్మణ వ్యక్తేంద్రుల వారిచే రచించబడినటువంటి విభూతి, దీని హనుమద్ విభూతి అంటారు. ఇది మా గురు పూజల్లో చాలా హనుమద్ విభూతి చదువుతామని చెప్పేసి అని ఆరాటపడుతుంటారు. ఎవరు? అనంతకృష్ణ గారి గురువు గారే హనుమద్ విభూతి చదువుతాం, రోజు హనుమద్ విభూతి చదువుతుంటారు. కాబట్టి హనుమాన్ చాలీసా చేసే భక్త బృందం అందరూ కూడా దాదాపు ఇది వైశాఖ మాసం శుద్ధ విధియే కదా. రామాలయం సుందరకాండ చెప్పిన తర్వాత చివరి రోజున హనుమద్ విభూతి అయితే బాగుండి. మీరు 11 సార్లు చాలీసా చేసినప్పుడు నేను ఒకసారి హనుమద్ విభూతి అయితే బాగుండి అనిపించింది. అది మధ్యాహ్నం చదువుదామంటే మధ్యాహ్నం కంటే 10 మంది ఎక్కువ వస్తారు కదా, సాయంత్రం చదవచ్చు అని చెప్పి మధ్యాహ్నం ఆగాను. అది అండి ఆ ఆశ్రమం మీరు యూట్యూబ్లో చూడండి. ప్రతిరోజు 200-300 మంది భోజనం చేస్తారు. ఎట్లుంటుందంటే భోజనం అది చూస్తే ఒకసారి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వెళ్దాం భోజనానికి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా బాగుంటాయి పదార్థాలు. కాదు నేను ఇంతవరకు వెళ్ళలే అని అందుకు సీతారామచంద్రుల వారు ఆ ఆశ్రమం ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. కృష్ణాశ్రమం 108 రోజులు అనంతకృష్ణ గారి వాళ్ళు దీక్షతోటి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అక్కడ చాలా పవర్ఫుల్ క్షేత్రం. ఒకసారి వెళ్దామని రామ తులసిమ్మ గారు అన్నారు. ఎప్పుడో అనుకుంటే ఎప్పటికప్పుడు అవుతుంది, వాళ్ళ నెలకో 2 నెలలకో అవుతుంది. వెళ్ళేట్టయితే అందరం కలిసి వెళ్దాం అంటే ఒకసారి వెళ్దాం. అక్కడ హనుమద్ విభూతిని ఇచ్చినటువంటి లక్ష్మణచంద్ర వారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి బంధువు కూడా. కాబట్టి బంధువు కంటే ఎక్కువ గురువు. ఇంకొక మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ప్రవచన కార్యక్రమం ఈ సప్తాహ మహాయజ్ఞం అనే దాన్ని కూడా ఒప్పుకున్నారు కదా. మరి ఇవాళ 6:30కి మొదలు పెట్టాను. మీ యజ్ఞమని మొదట 10 నిమిషాలు ఒప్పేసుకున్నారు. తర్వాత అసలు ఉపన్యాసం లక్ష్మీ అమ్మవారు. ఎందుకంటే ఆ అమ్మ నెల్లూరులో నా ఉపన్యాసం విని మీరు దమ్మపేట మందలపల్లిలో చెప్తారంటే, అయ్యో దమ్మపేట మందలపల్లి మన భారతదేశంలో భాగమే, తప్పకుండా అమ్మ మీరు చెప్పినప్పుడు చెప్పకుండా ఎట్లుంటా నా నెల్లూరులో 9వ తారీఖున. దాని ప్రభావం అక్కడ ఇక్కడ 2 బాబా గుళ్ళో ఉపన్యాసం అక్కడ చెప్పిన దాని ప్రభావం సాయంత్రం ఇక్కడికి గుళ్ళోకి వచ్చి దేవరపల్లి రామతులసమ్మ గారు ఆ సంకల్పం ఎంత గట్టిది అంటే ఎట్టనా సుందరకాండ 7 రోజులు చెప్పాలి. 7 రోజులు మీ అందరికీ కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి రామతులసమ్మ గారి తరఫున, మరి అందరి పెద్దల తరఫున ఈ మందలపల్లి దమ్మపేట, ముఖ్యంగా దమ్మపేట నుంచి ఏమంటే నాగేశ్వర మాస్టర్ గారు ఆయన కొంచెం ఒంటో బాగాలేదు. అయినప్పటికీ ప్రతిరోజు ఒక గురువారం పల్లకి సేవ ఉందని మాత్రమే ఆగారు తప్ప మిగిలిన రోజుల్లో వీళ్ళంతా ఆటో వేసుకొని 6:30 కల్లా వచ్చారు. 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి స్థానికులు కూడా మందలపల్లి వాళ్ళు దమ్మపేట వాళ్ళకంటే మేము తక్కువ అని వీళ్ళు కూడా 6:30 కావడం మొదలుపెట్టారు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలలో హాజరు కావడంలో పోటీ ఉండటం చాలా అది ఆనందదాయకం, ఆరోగ్యదాయకం. ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని మీరు ఇక్కడ సిద్ధింపజేసిన మీ అందరికీ మరొక్కసారి విన్నందుకు కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తూ